ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాను. ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు ప్రభువునందు సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువునందు మేము అనుదినము మీకు పరిచర్య చేయడం భాగ్యముగా ఎంచుకుంటున్నాం. శరీర ప్రకారముగా మనము వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ ప్రార్థనలను అత్యధికముగా మేము అనుభవిస్తున్నాం. ప్రియులారా, ఈ దినములు ఆఖరి దినములు అనేది మనకందరికీ తెలుసు. అందువలన రెయ్యింబగళ్ళు, రెయ్యనక పగలనక, సమయము దొరికినా దొరకకపోయినా పరిచర్యను ఇంకా వేగవంతము చేసి ప్రభు నామానికి మహిమకరముగా ఉండడానికి ప్రయాసపడుతున్నాం. ఈ ప్రయాసముల కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ నెల చివరి దినం ప్రభు ఏం చెప్పబోతున్నాడు చూడండి, చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చెప్పుచున్నది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ప్రియమైన వారలారా, ఈ మాట చెప్పేవారు మీకు తెలుసు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఎక్కడ ఉండి చెప్తున్నారు? అన్య దేశములో, వారు బానిసలుగా వెళ్ళిన స్థలములో. ఆ విగ్రహమునకు నమస్కారము చేయుటకు నిరాకరించిన వారు, విగ్రహమునకు మేము నమస్కరించము, మా దేవుడు మాతో కూడా ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు, దేవుడే యెహోవాయే ప్రభువు, ఆయన తప్ప వేరే ఎవరూ లేరు. ఈ ఆకాశము క్రింద భూమి మీద ప్రభు నామము తప్ప వేరే ఏ నామం ఆజ్ఞాపింపబడలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, అలాంటి అత్యాసక్తి వైరాగ్యముతో చెబుతున్నారే. కారణమేమిటి? వాక్యములో మనము చదువుకున్నట్లయితే వారిని అగ్నిలో వేశారు. ఆ సంఘటన మనకందరికీ తెలుసు. అయితే రాజు ఆలోచిస్తున్నాడు, ముగ్గురునే కదా వేశాము, 4వ ఒక వ్యక్తి నడుస్తున్నాడే. వాక్యము సెలవిస్తుంది, 4వ వ్యక్తి యొక్క రూపము దేవుని దూత రూపముగా ఉన్నది. ఆమేన్. అదే ప్రభువగు ఆత్మదేవుడు. ప్రియులారా, ఈ దినాలలో అత్యాసక్తి వైరాగ్యపు ఆత్మదేవుడు మీలో ఉన్నప్పుడు ఆయన మిమ్మలను ఊరక వదిలిపెడతాడు అనుకుంటున్నారా? పలు ఇరుకుల మధ్య వెళ్ళినప్పటికీ, అగ్ని గుండములో వెళ్ళినప్పటికీ అగ్ని వాళ్ళను జయించలేదు. కారణం, వారిలో ఒక అగ్ని ఉన్నది. ఆ పరలోకపు అగ్ని లోకపు అగ్నిని జయిస్తుంది. ప్రభు నామములో చెప్తున్నాను, ఎవరైనా ఇరుకుల గుండా వెళుతూ ఉన్నట్లయితే ఆ ఇరుకులో ప్రభు యొక్క హస్తం మీతో కూడా ఉండబోతుంది. ప్రభునందు సంతోషంగా ఉండండి. అయితే మీ అత్యాసక్తిని విడిచిపెట్టకండి. మీరు వైరాగ్యము చూపించగా ఒకవేళ అగ్ని మంటలు రావు అనుకోవచ్చు, వస్తాయి. ఆ అగ్ని గుండములోనే దేవునితో మీరు నడిచేది రాజు చూశాడు. ఎలాగంటే ఈ లోకపు రాజు చూశాడు. ఈ దినాలలో ఏదైనా పోరాటం గుండా వెళుతున్నారా? పరలోకపు రాజు చూస్తాడు. ఆమేన్. వెల్ డన్ మై సన్, వెల్ డన్ మై డాటర్ అని మిమ్మల్ని చూసి చెప్తాడు. శోధనలను చూసి భయపడకండి. ఆ శోధనల మధ్యలో నా దేవుని యొక్క హస్తం మీతో ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తుంది, వారికి హెచ్చింపు వచ్చింది. అవును, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటం వెనుక ఒక హెచ్చింపు ఉంది. ఈరోజు ఏదైనా సమస్య, ఒక గొప్పతనం ఉంది. ప్రభునందు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. ప్రభు చేత ఆశీర్వదింపబడతారు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రభువా, మీ కొరకు అత్యాసక్తి వైరాగ్యము కలిగి అగ్ని జ్వాలల మధ్యలోనికైనా వెళ్తామని ఆ విగ్రహమునకు నమస్కారము చెయ్యమన్న ఆ వైరాగ్యమును చూసి ప్రభువా, అగ్నిలోనికి వారిని పంపించి మీరు దూరములో నుంచి వినోదము చూడలేదు, వారితో నడిచారు. మీ బిడ్డలు యేసయ్య మమ్ములను విడిచిపెట్టాడు, ప్రభువు మమ్ములను మర్చిపోయాడేమో అని ఎవరెవరైతే సోలిపోయి ఉన్నారో ఈరోజు వారి గృహాలలో మీరు సంచరిస్తున్నారు. ఇందును బట్టి వారికి ఒక గొప్ప ఘనత హెచ్చింపు రాబోతుంది. ప్రభు చేత మీ బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. ప్రభువు నామములో
పరిశుద్ధాత్ముని యొక్క వైరాగ్యము వారిని హెచ్చించబోతున్నది. స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు నామములో అనేకులకు మీరు షేర్ చేయండి. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మలను అద్భుతముగా నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.